క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని మాటలు బోధించబడుతున్నప్పుడు మీరందరూ కూడా చాలా జాగ్రత్తతో దేవుని మాటలు వినాలని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దేవుడు తన ఒక అనాది సంకల్పంలో కోట్లాది మంది పిల్లలు కావాలని కోరుకొని సాక్షాత్తుగా తన ఒక స్వరూపము తన పోలికలో భూమి మీద మనిషిని పుట్టించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవాది దేవుడు ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథమందు మనము చూస్తాం. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మన కడుపున పుట్టినటువంటి పిల్లలు దేవుని ఆశీర్వాదమని, దేవుడిచ్చినటువంటి బహుమానమని ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది వారి కడుపున పుట్టినటువంటి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నారు. తల్లిదండ్రులు వారు ఒక అదుపులో పిల్లల్ని పెట్టకపోవడం వలన పిల్లలు ఈరోజు చాలామంది తల్లిదండ్రుల మాటల్ని వినకుండా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి అదుపు తప్పిన వారుగా విచ్చలవిడిగా బ్రతకడం అనేటువంటిది నేటి సమాజంలో మనకు కనబడుతుంది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మన కడుపున పుట్టినటువంటి పిల్లలు మన మాటలు వినాలి అంటే, దేవుని సన్నిధిలో ఎదగాలి అంటే, సమాజంలో మంచి కీర్తి మంచి పలుకుబడి తీసి రావాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మనము కుటుంబములో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అందులో ప్రాముఖ్యంగా దేవునిలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన మాటలు కానీ మన చూపులు కానీ మన నడక మన ప్రవర్తన అన్నటువంటిది ఏ విధంగా ఉంటుందో తల్లిదండ్రులుగా మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ కడుపున పుట్టినటువంటి పిల్లలు మీకు మాదిరిగా తీసుకుని పిల్లలు చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పిల్లల బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాటలను మీకు చూపిస్తాను ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియులారా. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూసును, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇది సాక్షాత్తుగా మన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని చెప్పారంటే, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూసునో అదే చేస్తాడు తప్ప తనంతట తాను ఏది కూడాను చెయ్యనేరడు అని యేసుక్రీస్తు వారు చెప్పడం అనేటువంటి జరిగింది. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా మనకేమర్థమవుతుంది అంటే, తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తూ ఉంటామో చూసినటువంటి పిల్లలు అదే చేస్తారు. తమంతట తాము చెయ్యరు, కానీ మన ఒక నడక మన ఒక ప్రవర్తన మన ఒక విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో మన కడుపున పుట్టినటువంటి పిల్లలు అడుగడుగున అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. గనుక మా తల్లిదండ్రులు ఎలా నడుస్తే మేము కూడాను ఆ విధంగా నడవాలి అని పిల్లలు ప్రియులారా తల్లిదండ్రుల మార్గములోనే తల్లిదండ్రులు నడిచిన విధానంలోనే నడవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక తల్లిదండ్రులుగా మీరు త్రాగుబోతులుగా మారితే మీ కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడాను త్రాగుబోతులుగా మారడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు ప్రియులరా ఒక దొంగవాడుగా మారిపోతే
మీ కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా దొంగలుగా మారడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరే ఒక వ్యభిచారులుగా మారిపోతే మీ కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా వ్యభిచారులుగా మారుతారు. గనుక నీవు ఏ విధంగా నడుస్తున్నావు, నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో సేమ్ అదే విధంగానే కాపీ కొట్టి నీ కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడాను నడుస్తారు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, నీ చుట్ట కాలుస్తూ ఉంటే నీ కొడుకు కూడా నువ్వు చుట్ట కాలుస్తాడు. నీ మట్టి కాలు తాగుతూ ఉంటే నీ కొడుకు కూడా మట్టి కాలు తాగుతాడు. నువ్వు సినిమాలని శిఖరాలని తిరిగితే నీ కొడుకు కూడా నువ్వు సినిమా శిఖరాలు తిరుగుతాడు. నువ్వు యాత్రలని జాతరని తిరిగేవనుకోండి, నీ కడుపున పుట్టినటువంటి కుమారుడు కూడాను యాత్రలు అని జాతరని తిరుగుతాడు. నువ్వు విచ్చలవిడిగా నీవు తిరిగేవనుకోండి, నీ కడుపున పుట్టిన కుమారుడు కూడాను విచ్చలవిడిగా తిరుగుతాడు. అదుపు లేనివాడుగా నువ్వు తిరిగేవనుకోండి, నీ కడుపున పుట్టినటువంటి కుమారుడు కూడాను అదుపు తిరుగుతాడు, అదుపు తప్పి తిరుగుతాడు. కనుక యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలలో వాస్తవాలు ఉన్నాయి. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూసునో అదే చేస్తాడు. తనంతట తాను ఏమీ కూడా చేయడు. తనంతట తాను ఏమీ కూడా చేయడు. నువ్వు ఏమైతే చేస్తున్నావో అదే చేస్తాడు. నువ్వు ఎలాగైతే మాట్లాడుతున్నావో నీ కొడుకు అదే విధంగా మాట్లాడుతున్నాడు. నీవే విధంగా అయితే ప్రవర్తిస్తున్నావో నీ కడుపున పుట్టినటువంటి కుమారుడు కూడాను అదే విధంగానే ప్రవర్తిస్తాడు. గనుక తల్లిదండ్రులుగా మనము మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనం కొట్టుకుంటే మన పిల్లలు కూడా కొట్టుకుంటారు. మనం తిట్టుకుంటే మన పిల్లలు కూడా తిట్టుకుంటారు. మనం ఎలా ప్రవర్తిస్తే మన కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా సేమ్ అదే విధంగానే ప్రవర్తిస్తారు. గనుక పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లల ఎదుట మీ నడవడిక, మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అని మన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పడం అనేటువంటి జరిగింది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లరా, తండ్రి ఏమి చేయుట చూసునో కుమారుడు అదే చేస్తాడు. నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు. నీవు నడుస్తున్న మార్గం చూస్తాడు, నీ మాట్లాడుతున్న మాటలు చూస్తాడు, నీ చూపు చూస్తాడు, నీ నడవడిక చూస్తాడు, నీ మాటలు చూస్తాడు, నీ ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవన్నీ కూడాను మీ కడుపున పుట్టినటువంటి పిల్లలు మీకు స్కాన్ చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలాగా వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, మా తల్లిదండ్రులే రాంగ్ రూట్లో నడుస్తున్నప్పుడు మేమెందుకు నడవకూడదు? మేమెందుకు నడవము? మాకు బుద్ధి చెప్పే తండ్రే, మాకు మంచి మార్గములో నడిపించే మా తల్లిదండ్రులే రాంగ్ రూట్లో ఉన్నప్పుడు మరి మేమెందుకు నడవకూడదు అని పిల్లలు మీ అడుగుజాడలు నడుస్తారు. ప్రియులారా, మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు. మంచి మార్గం నడుస్తే మంచి మార్గములో మీ పిల్లలు నడుస్తారు. చెడు మార్గములు నడుస్తే మీరు చెప్పకపోయినా మీ క్యారెక్టర్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి మీ కడుపున పుట్టిన పిల్లలు కూడాను అదే బాట, అదే మార్గములోనే నడుస్తారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా, వివాహం చేసుకొని పిల్లలు కనిన తల్లిదండ్రులుగా మనము మన పిల్లల ఎదుట చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. లేకపోతే దేవుడిచ్చిన బహుమానాన్ని మనమే కోల్పోతాం. దేవుడిచ్చిన బహుమానాన్ని మనమే పోగొట్టుకుంటాం.